రెగ్యులర్ గా జరిగేది గైస్. నా పర్సనల్ డ్రైవర్. ఏంటి సడన్ చేంజ్ అనుకుంటున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ మీరు వీడియోలో చూసారు కదా నా హెయిర్ ఎంత స్మూత్ ఉంది అని. సో బేసిక్గా దాని గురించి మీకు కూడా సజెస్ట్ చేద్దామని చెప్పి వచ్చాను అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ గ్యాదరింగ్స్కి, పార్టీస్కి, ఫంక్షన్స్కి, ఏ షూట్స్కి వెళ్ళాలన్నా కూడా మనకి హెయిర్ స్టైలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనూ బ్లో డ్రై. ఇలా వెట్ హెయిర్తో మనం వెళ్ళలేము. అండ్ ఇప్పుడున్న మన బిజీ వరల్డ్లో మనకి హెయిర్ ఒకప్పుడు అంటే సన్లో నుంచొని మన హెయిర్ అంతా డ్రై చేసుకునేటోళ్ళం. ఇప్పుడు ఎవరికి అంత టైం లేదు కాబట్టి బ్లో డ్రైతోనే మ్యాక్సిమం మనం హెయిర్ డ్రై చేస్తున్నాం అనమాట. సో అలా ఏ బ్లో డ్రైతో ఆ బ్లో డ్రైతో మనం చేయలేము. బికాస్ ది బెస్ట్ బ్లో డ్రై అనేది మనకు ఖచ్చితంగా కావాలి కాబట్టి. సో నేనైతే యూజువల్గా అగారో వాళ్ళ బ్లో డ్రై యూజ్ చేస్తాను అనమాట. దీంతో స్టైలింగ్ అనేది చాలా ఈజీ ఉంటుంది. దీని బెనిఫిట్స్ ఏంటో నేను మీతో కూడా షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ అయితే బ్లో డ్రై చేసేద్దాం. వారంటీ ఉంటుంది అండ్ 2000 వాట్స్తో వస్తుంది. సో సింపుల్గా మనకి చూడండి, ఇక్కడ హీట్ మనకి ఏ లెవెల్ ఆఫ్ హీట్ కావాలి అనే దానికి కూడా మనకి 1 2 3. సో ఇది రైట్ నౌ ఇది ఫస్ట్ హీట్, ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ హీట్ అండ్ థర్డ్ లెవెల్ ఆఫ్ హీట్. సో దట్ ఎంత త్వరగా మన హెయిర్ డ్రై అవ్వాలి అనే దానికి. అండ్ ఇది వచ్చేసి స్పీడ్ అనమాట. ఇప్పుడు రైట్ నౌ 0లో ఉంది అండ్ దిస్ ఇస్ లైక్ ఫస్ట్ లెవెల్ అండ్ దిస్ ఇస్ లైక్ సెకండ్ లెవెల్. అండ్ ఈ బటన్ వచ్చేసి మనకి ఎయిర్ కూల్ వస్తుంది అనమాట. ఈ స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్లో మనకి ఇక్కడ ఎయిర్ ఇన్లెట్ ఉంటుంది అనమాట. ఇదేంటంటే మనం ఇలా తీసుకొని లైక్ ఫిల్టర్ టైప్స్ అనమాట. ఇక్కడ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా మనం ఈజీగా తీసుకొని క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏసీ మోటార్ ఉంటుంది. సో దట్ మనకి బ్లో డ్రై అంటే యూజువల్గా నార్మల్ బ్లో డ్రైస్ ఏమైతే అంటే వెంటనే మనకి ఇదంతా బాడీ అంతా హీట్ అయిపోతుంది అనమాట. సో ఇందులో అలా హీట్ అవ్వకుండా ఏసీ మోటార్ ఫీచర్ కూడా ఉంది. ఈ బ్లో డ్రైకి మనకి 3 అటాచ్మెంట్స్ వస్తాయి అనమాట. ఇది వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజిల్ అండ్ ఇది వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోంబ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి డిఫ్యూజర్. సో ఇది ఎలా దేనికి పనిచేస్తాయో మీకు ఇన్ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూసేయండి. సో ప్రెసెంట్ నేను వచ్చేసి కాన్సన్ట్రేటర్ నాజిల్ యూజ్ చేస్తున్నాను. సో ఇదేంటంటే మన బ్రష్తోనే మనం బ్లో డ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా హ్యాండీగా ఉంటుంది అండ్ ఈజీగా బ్లో డ్రై అయిపోతుంది అనమాట ఈ నాజిల్తో కూడా. కాన్సన్ట్రేటర్ నాజిల్ విత్ కోంబ్ ఉంది కదా, ఇదేంటంటే మనకి ఇంకా మన బ్రష్తో అవసరం లేకుండా డైరెక్ట్ మనకి ఏదైనా చిక్కు కానీ అలాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈజీగా బ్రష్ అయిపోతుంది అండ్ ఆల్సో బ్లో డ్రై అయిపోతుంది. అంటే లైక్ స్ట్రైట్నింగ్ లా వచ్చేస్తుంది అనమాట. డిఫరెన్స్ మీకే చూపిస్తా, ఆగండి. సో చూస్తున్నారు కదా డిఫరెన్స్ మీరే. ఇటు సైడ్ నేను బ్లో డ్రై చేశాను ఈ కోమ్తో, కాన్సన్ట్రేటర్తో. అండ్ ఆల్సో ఇటు సైడ్ నేను అసలు బ్లో డ్రై చేయలేదు అనమాట. సో కోమ్ చేయలేదు. సో చూడండి డిఫరెన్స్. ఇది స్ట్రైట్ అయింది నా హెయిర్ అండ్ ఇటు సైడ్ ఇలానే ఉంది. అండ్ చాలా ఈజీ కూడా టు స్టైల్ ఆర్ హెయిర్. సో ఈ అటాచ్మెంట్ వచ్చేసి కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకి అనమాట. లైక్ ఓవర్ కర్లీ హెయిర్ ఉంటుంది కదా, సో వాళ్ళకి హెయిర్ డ్రై చేసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది అనమాట. నాకు తెలిసి మళ్ళాంటి హెయిర్ వాళ్ళకైతే అవసరం లేదు. ఎక్కువ ఓవర్ కర్లీ ఉన్న వాళ్ళకి యూస్ఫుల్ అనమాట. ఎలా ఒకసారి చూడండి. సో ఓవర్ కర్లీ ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట బ్లో డ్రై చేయడానికి. చూసారు కదా ఎంత ఈజీగా స్టైలింగ్ అయిపోతుందో దీంతో. అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా షాప్ చేసుకోండి. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. హాయ్ నేహా. హాయ్ రాజీవ్. మేరీ క్రిస్మస్. వెరీ నైస్ మ్యాన్. ఎంత మంచిగా క్రిస్మస్ ట్రీ సెట్ చేస్తున్నారు చూడు. యా థాంక్యూ. ఏ హాయ్ శ్రీలీల. సారీ శ్రీలీల. That is my continuity dialogue, okay? శ్రీలీల. శ్రీలీల కాదు శ్రీలీల. మేరీ క్రిస్మస్. బై ద వే మేము సామి వాళ్ళ ఇంట్లో ఉన్నాము. సో ఫర్ ఎవ్రీ క్రిస్మస్ డెఫినెట్గా మేము చూద్దాం. సో ఎవ్రీ క్రిస్మస్కి మేము సామి వాళ్ళ ఇంట్లో డెఫినెట్గా గ్యాదర్ అవుతాం.
లుక్ హూస్ హియర్. హాయ్ మేడం. హాయ్, నమస్తే. బాగున్నారా? సూపర్ గా ఉన్నా, మీరు ఎలా ఉన్నారు? అమ్మా ఒక్కసారి డాన్స్ ఏవా ప్లీజ్. ఫైనలీ మేడం కలిసారు. ఇప్పుడు వరకు మీరే అడిగారు కదా యశ్మిన్ ఎందుకు కలవలేదురా? ఎందుకు అంటే మంచిగా తిన్నాను, ఇంట్లో పడుకున్నాను. చెప్పదు వేస్ట్. నమ్మినప్పు కానీ. ఎనీవేస్ ఫైనలీ ఇవాళ కూడా ఎందుకు కలిసాం? క్రిస్మస్ పార్టీ. ఎక్కడికి వచ్చామో తర్వాత చూపిస్తా, ఎందుకంటే నా ఫ్రెండ్ రెడీ అవ్వలేదు. మేరీ క్రిస్మస్. అందరు టార్చ్ లైట్లు వేయండి, అన్ని అనిపిస్తాయి. కెమెరా చేస్తుంది. సారీ కళావతి. ఇది అక్కడ ప్లేస్ చేయి. హలో ఒక్క నిమిషం. ఇది 207, 208, 209, 210, 211 आना है आगे. నువ్వు గైడ్ చేస్తున్నావా ఇక్కడ ఎట్లా చేయాలని? యాక్చువల్గా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేస్తున్నాం అందరం కలిసి, అండర్ రాజీవ్ గైడెన్స్ లో చేస్తున్నాం. సో బేసిక్ గా వీళ్ళందరూ జూనియర్స్ అన్నమాట. సో నేను సీనియర్. సో ఎన్నో ఇయర్స్ నుంచి ఇదే పని కాబట్టి ఇప్పుడు అంటే ఇది మీ సైడ్ బిజినెస్ అండి? యా కైండ్ ఆఫ్. ఎవ్రీ క్రిస్మస్ నేను చాలా బిజీగా ఉంటాను. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక టీం ఉంది నా దగ్గర, దాదాపు 100 మెంబర్స్ ఉంటారు. ట్రీస్ డెకరేట్ చేయడానికి ప్యాషన్తో చేస్తాం మేము చాలా. లైటింగ్ ఓకే కదా? ఇటు రమ్మంటారా? ఈ లైటింగ్ అది ఎడిట్లో కట్ చేసుకో. ఈ లైటింగ్ ఓకే సార్. దాదాపుగా మా దగ్గర ఒక 100 మెంబర్స్ ఉంటారు. మేము బేసిక్గా ఏంటంటే ఎవ్రీ క్రిస్మస్ ఇది గుర్తుపెట్టుకోవాలి మీ అందరూ, చాలా ఫ్రీగా చేస్తాం మేము. ఇట్స్ వెరీ ఫ్రీ. కాంటాక్ట్ ఉండకూడదు రాజీవ్కి, షూట్ ఆ రోజు షూట్ ఉండకూడదు, ఖాళీగా ఉంటే మాత్రమే ఫ్రీగా చేస్తారు. కాంటాక్ట్ నెంబర్ కింద డిస్ప్లే చేయమంటావా ఇది? సో ఇప్పుడు 100 మెంబర్స్ చెప్పా కదా, ఒక 15 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. ఒకసారి అందరికి ప్యాన్ చేయి. దిస్ ఇస్ శోభిత. ఓకే. ఒక 3 days శోభిత. ఓకే. యష్మి. నేహ. మేరీ క్రిస్మస్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. అదే వావ్, ఇలా పడేయాలని తెలియదు. కరుణ. హాయ్ శోభు. హాయ్ ప్రియా. ఫైనలీ అంశు నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసింది. అది రెగ్యులర్ గా జరిగేది గైస్. నా పర్సనల్ డ్రైవర్. సో టైం ఎంత? టైం 1 అవుతుంది, ఆల్మోస్ట్ 1. ఇప్పుడు నాకు మార్నింగ్ షూట్ ఉంది, దీన్ని డ్రాప్ చేసి వెళ్తున్నా గైస్. నేను ఎంత మంచిదాన్ని చూడండి, ఎంత మంచిదాన్ని చూడండి. ఇది మాత్రం ఇట్లా పందిలాగా కూర్చుంటది. ప్యాసింజర్ ప్రిన్సెస్ అండ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ అ రీజన్. ప్రౌడ్ గా ఫీల్ అవ్వు, నేను బెస్ట్ ఫ్రెండ్ గా దొరికినాను. ఓకే బై గైస్. ఓకే సీ యు గైస్. సో అలా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ అలా అయ్యాయి అనమాట. అండ్ యష్మిని బిగ్ బాస్ తర్వాత చాలా రోజులకి కలిసాము, బికాస్ తెలిసిందే కదా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఎవరు బిజీ పనిలో వాళ్ళు ఉంటారు. సో ఫైనల్గా వి మెట్ అండ్ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. బై గైస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. లవ్ యూ.